చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పొడి చేసిన కార్న్ఫ్లేక్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవకాయ పచ్చడి, నూనె. ఏం లేదు, ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం మిక్సీ చేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. అలా చేసి పెట్టుకోవాలి రెడీగా. ఇంకా అందరింట్లో ఆవకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా అన్ని ఇంట్లో ఉన్నవే. దీనికి వచ్చేసి నేను కార్న్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్, దాన్ని కొంచెం మిక్సీ కొట్టాను పచ్చిది. దీనికి కొంచెం బైండింగ్ లో వాడుతున్నాను, బ్రెడ్ గ్రమ్స్ వాడట్లేదు, ఇది వాడుతున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందు మిక్సింగ్ బౌల్ ఇచ్చారు. ఓకే, మిక్సీ చేసిన చికెన్ పసుపు వేస్తున్నాను. ఓకే, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ దీని మట్టుకే వేసుకోవాలి, ఎందుకంటే ఆవకాయలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఓకే, కారం, ఉల్లిపాయ. మళ్ళీ పోపులో కూడా వేస్తాను అనమాట. ఈ కూరకి 2 టచ్లు ఉంటాయి. ఇది నేను కలిపి ఉండలు చేసే లోపల మనకి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకోవచ్చు, షాలో ఫ్రై అనమాట. పెట్టు. ఓకే, కార్న్ఫ్లోర్ పౌడర్లో డిప్ చేసి, అంటే అన్ని వైపులా బాగా పౌడర్ అద్దేలాగా చేసుకొని, అంటే ఇంకా మనము బైండింగ్కి శనగపిండి అలాంటివి ఏం వాడట్లేదు అనమాట. అవన్నీ వాడితే కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే, చికెన్ వేపుడు అంటే ముక్కలుగా బోన్లెస్ చికెన్తో రకరకాలు చేస్తుంటాం, కానీ ఇట్లా మనం మెత్తగా చేసేసి దాంతో మళ్ళీ స్నాక్ని కలిపి కూర చేస్తున్నట్టుంది నాకైతే. అంతే, చికెన్ స్నాక్కి కూర చేయాలి అంటే ఎలా చేయొచ్చు? ఇలా వేయించి ఇచ్చేస్తే అయిపోయినట్టు, అదొక స్నాక్ రెడీ కదా. అలా కూడా తినచ్చు. అప్పుడు మనం ఇంకా కొంచెం దీనికి పచ్చిమిర్చి విడిగా తినచ్చు, ఇంకొంచెం ఎక్కువ వేసి. ఇప్పుడు ఆవకాయ తగిలిస్తే అన్నం. ఉల్లిపాయలు వేయాలా? ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా వేపేసి ఇంకొకటి వేపుతాను కదా, మళ్ళీ వీటిని ఫ్రై చేస్తాను మళ్ళీ. అవునా? ఆవకాయ అప్పుడు వేస్తాను. ఆయిల్ వేడెక్కింది. ఏం చేద్దాం ఇప్పుడు? ఒక ప్లేట్లో తీద్దాం. ఈ ఒక్క రెసిపీకి 4 ప్లేట్లు వాడాం. ప్లేట్లు ఎక్కువ, అదే ప్లేట్లు ఎక్కువ దీనికన్నా. ఓకే, సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా చికెన్ కట్లెట్లన్నీ మనం ఫ్రై చేసుకుంటే, ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు మనకి ఆ నూనె ఎక్కువైంది కదా, తీసేసి కొంచెమే నూనె ఉంచుకొని పోపులా చేయాలి. కొంచెం ఆయిల్ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, ఇంకా పోపులాగా అనమాట, ఫాస్ట్గా కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, ముక్కలు కాదు వెల్లుల్లి రెబ్బలే, ఉల్లిపాయ, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై చేసుకుని వేసే. కొన్ని వంటలకి అట్లా ఫ్రైడ్ రైస్లో వాడుతున్నారు ఈ మధ్య, ముద్దపప్పు ఆవకాయ రైస్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా తిప్పుతున్నారు కదా, కొత్తిమీర కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాం.
చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పొడి చేసిన కార్న్ఫ్లేక్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవకాయ పచ్చడి, నూనె. చికెన్ ఆవకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ కీమా తీసుకోవాలి. దానిలో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దానిని ఇప్పుడు చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసి ఆ గారెల్ని కార్న్ పౌడర్ లో అద్దుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్లెట్ లాగా తయారు చేసిన చికెన్ మిశ్రమాలన్నింటినీ ఆయిల్ లో బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టాలి. ఆయిల్ కూడా కొద్దిగా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ముందుగా దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఆవకాయ పచ్చడి వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మనం తయారు చేసిన చికెన్ కట్లెట్లను కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం సాటే ఫ్రై లాగా తయారు చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఆవకాయ ఫ్రై రెడీ.